హలో ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఎప్పుడైనా ఈ మారేడు పండ్లను చూసారా ఫ్రెండ్స్? పొలం దగ్గర ఉంటే అయితే మా తమ్ముడు తెంపుకొచ్చిండు మా బావి దగ్గర నుండి. చూడండి ఫ్రెండ్స్, పండు అయితే ఇలా ఉంటుంది, లోపల ఇలా గుజ్జులాగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మంచిది హెల్త్కి, మలబద్ధకాన్ని విరోచనాలను కూడా తగ్గిస్తుంది. ఈ పండు తినడం వల్ల కడుపులో నొప్పి, నులి పురుగులు ఉన్నా కూడా చచ్చిపోతాయి కడుపులో. ఈ ఆకులను అయితే పూజల్లో ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. చాలా పవిత్రమైన చెట్టు ఇది. వినాయకుడు పూజలలో శివుని దగ్గర అయితే ఈ మారేడాకులను అయితే పెడతారు. ఆకులు ఎంత పవిత్రమైనవో పండు కూడా చాలా పవిత్రమైనది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంటుందో. మనం మెడిసిన్ వేసుకున్న దానికంటే కూడా ఎక్కువ పనిచేస్తుంది. విరోచనాలు, వాంతులు అయినప్పుడు కూడా ఈ పండు తినడం వల్ల తగ్గుతాయి. అలాగే మొకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఈ పండు తింటే త్వరగా ఉపశమనం అయితే కలుగుతుంది. మీకు ఎక్కడైనా ఈ పండ్లు దొరికితే తెచ్చుకొని తినండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, ఈ పండు అయితే ఇలా బంక లాగా ఉంటుంది. కొన్ని పండ్లు అయితే స్వీట్గా ఉంటాయి, కొన్ని అయితే ఒగరుగా ఉంటాయి. ఇలా బంక లాగా అయితే ఉంటుంది. మీ ఊర్లో, మీ ప్రదేశంలో ఈ మారేడు పండ్లను ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.